రామ్ ఫ్రెండ్స్. ఓ మై గాడ్! మోదీజీ అన్నమలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారు తమిళనాడులో. అన్నమలై గారికి అన్యాయం జరిగిందా? చాలామంది పోస్టులు పెట్టేస్తున్నారు. హిందువులు, బీజేపీ సపోర్టర్లు ఇండి అన్యాయము అలా ఎలా చేస్తారు అని చెప్పి బాధపడిపోతున్నారు. నిజమేంటి? వాస్తవం ఏంటి? మొత్తం వీడియో వినండి, మీకే అర్థమైపోతుంది. புதிய மாநில தலைவருக்கான போட்டியில் நான் இல்லை. சரியானே? அடுத்தது அது ஏன் இன்னைக்கு நாளைக்கு நீங்க அப்படியே ஒரு நியூஸை போட்டு அண்ணாமலை டெல்லி போறாரு, அண்ணாமலை இவரை கை காட்டினாரு, அண்ணாமலை இவரை கை காட்டல, இந்த எந்த வம்பு சண்டைக்கு நான் வரலீங்கன்னா நான் போட்டி. ఇది అన్యాయం కాదు, ఇది చాలా స్ట్రాటజిక్ మూవ్. అండ్ బీజేపీ అన్నమలై గారిని తొలగించలేదు. నేను బీజేపీ ప్రెసిడెంట్ రేస్ నుంచి తప్పుకుంటున్నాను అని మాత్రమే చెప్పాడు. అంటే ప్రెసిడెంట్ అవుతేనే, రాష్ట్ర అధ్యక్షుడు అవుతేనేనా పార్టీలో ఉన్నట్టు కాదు కదా. ఏప్రిల్ 9న ఎవరు తమిళనాడు బీజేపీ ప్రెసిడెంటో తెలిసిపోతుంది. బీజేపీ పార్టీ ఒకే మనిషిని ఎప్పుడు నిలబెట్టి ఒక కుటుంబంలో నుంచి రావాలని చెప్పి, లేదంటే వీళ్ళే ఉండాలి, తరతరాలుగా వాళ్ళే ఉండాలి, వాళ్ళ పిల్లలే ఉండాలి కాదు కదా. బీజేపీ పార్టీ ఈస్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పార్టీస్. అన్నమలై గారు పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి, ఐఐఎం అహ్మదాబాద్లో మాస్టర్స్ చేసి, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ప్రజలకి సేవ చేసి, ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రజాసేవలో, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం లాంటి పార్టీకి నాయకత్వం వహించి రాష్ట్రంలో శక్తిగా లేని పార్టీకి ఒక గుర్తింపుని సృష్టించారు. మరి ఎందుకు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష రేస్ నుండి తప్పుకున్నారు? 2019 పార్లమెంటరీ ఎన్నికలలో బీజేపీకి తమిళనాడులో కేవలం 3.64% ఓటు మాత్రమే ఉంది. ఒక యువ ఐపీఎస్ అధికారి కె అన్నమలై మే 2019లో తన ఉద్యోగాన్ని వదులుకొని ఆగస్టు 2020లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి అతను పాదయాత్రలను చేశాడు, ఇంటింటికి తిరిగాడు, పేదల బాధలు స్వయంగా తెలుసుకున్నాడు. ఎందుకని తను కూడా ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే, కష్టపడి చదువుకున్నవాడే. ఒక తపస్సులా చేశాడు. తమిళనాడులో ప్రసిద్ధ పార్టీగా మారి 11.24% ఓటు శాతాన్ని సాధించింది బీజేపీ, జస్ట్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, దట్ ఈస్ అన్నమలై. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓటు శాతం అయితే పెరిగింది, కానీ తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కారణం ఏఐఏడిఎంకే ఎన్డీఏ అలయన్స్కు అనుకూలమైన పార్టీ, కానీ అన్నమలై గారికి కూటమిలో ఉండడం ఇష్టం లేదు. కష్టమైన బీజేపీ మాత్రమే పోటీ చేసి గెలవాలి అని, మెల్లిగా అయినా పర్వాలేదని అనుకున్నాడు. 2019లో అన్నమలై సలహా మేరకు బీజేపీ అలయన్స్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అన్నమలై ఇచ్చిన సలహాను సోలోగా పోటీ చేయడం తప్పు కాదు, అది అప్పుడు నీడెడ్. తమిళనాడు ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవడానికి అది ముఖ్యం కూడా, అది ఆ సమయంలో చాలా అవసరం కూడా. మరి ఇప్పుడు బీజేపీ 3 విషయాలను సాధించాలని కోరుకుంది. ఏఐఏడిఎంకేతో అలయన్స్, కూటమి. రెండవ రీజన్ ఆర్ కారణం ఏంటి అంటే, అన్నమలై గారిని ఇంకా పెద్ద పోస్ట్ చూడాలని బీజేపీ కోరుకుంది. దక్షిణంలో ప్రజల భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి కదా. ఫ్యాన్స్ సినిమాలు పిచ్చి, మూవీ ఎంటర్టైనర్స్ హీరోస్లా చూసి ఒక పిచ్చి, మన తెలుగు రాష్ట్రాలు ఎలా ఉందో అక్కడ కూడా అంతే కదా. ప్రజలు తరచూ తమ ఇష్టమైన నటులకు ఆ ఫ్యాన్ పిచ్చితో ఓట్లు కూడా వేసేస్తారు, మంచి చేస్తారేమో అని. ఇప్పుడు డిఎంకే జోసెఫ్ విజయ్ ఒక క్రైస్తవుడిని, హిందూ ద్వేషిని బరిలోకి దించింది. వాళ్ళు ఒక్కటే, వాళ్ళకి కావాల్సింది ఓటు షేర్ విడదీయడం, విభజించు పాలించు. సో ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ హిందూ హేటర్, సనాతన ధర్మ నిర్మూలన చేస్తామన్న డిఎంకే స్టాలిన్ పార్టీతో ఈ జోసెఫ్ విజయ్తో ఢీకొనాలి అంటే సింగిల్గా పోటీ చేస్తే కుదరదు కదా. మరి ఈ విషపు మొక్కల్ని అలానే ఉండనిస్తే అంతకన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది రాష్ట్రానికి, ప్రజలకి, దేశానికి. అవునా? ఒక్కోసారి బిగ్గర్ కాజ్ కోసం చిన్న త్యాగాలు, ప్రణాళికలు వేయాల్సి వస్తుంది. ఒక్క అడుగు వెనక వేసినంత మాత్రం సింహము ఓడిపోయినట్టు కాదు కదా. సో మంచి జరగాలి అంటే ఒక్కొక్కసారి ఆలోచించి 2 అడుగులు వెనక్కేసిన తర్వాత 10 అడుగులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది అన్నమలై గారికి డిమోషన్ కానే కాదు, ఇది ఒక గొప్ప త్యాగం. దేవేంద్ర ఫడ్నవీస్ గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన చేసిన త్యాగానికి ఈరోజు రాజకీయ ఫిగర్గా ఆయన పెద్దగా ఎదిగాడా లేదా? అండ్ ఎప్పుడు అధ్యక్షుడే సీఎం అవ్వాలని లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచినప్పుడు యోగిజీ అధ్యక్షుడిగా ఉన్నాడా? మోదీ, అమిత్ షాలు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారా? సో పదవులు కాదు ఇంపార్టెంట్, దీర్ఘకాలిక లాభాలు చూడాలి. రాష్ట్రం కోసం, దేశం కోసం. నేషన్ ఫస్ట్, దేశ్ సబ్సే పెహలే, తర్వాతే మనము, మన కుటుంబము. ఇక్కడ అన్నమలై గారు చేసింది అదే. సో మీరందరూ నిరుత్సాహపడి ఇలాంటి కార్యకర్తలను ఇంకా నిరుత్సాహపరచాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశే బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, జగన్ అందరూ వేరువేరుగా పోటీ చేస్తుంటే ఓట్లన్నీ చీలిపోయి ఏమయ్యేది? అర్థం చేసుకోవచ్చు కదా, కళ్ళ ముందే ఉంది ఒక ఎగ్జాంపుల్.
మరి డీఎంకే ఎన్ని ఓట్లతో గెలిచింది? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్‌తో గెలిచింది? 27% మీరు ఏఐడీఎంకే, బీజేపీ కలిపితే 30కి పైనే ఉంది. వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసేవాళ్ళు. ప్లస్ ఇద్దరు కలిసి ఉన్నారు అంటే వాళ్ళు గెలుస్తారు అనే నమ్మకం ఉంటే కొంతమంది అయిష్టంగా ఓట్లు వేసి ఉండొచ్చు, ఐఎన్సీకి ఓటు వేసి ఉండొచ్చు, ఈ డీఎంకేకే ఓటు వేసి ఉండొచ్చు, నోటాకి ఓటు వేసి ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి అలయన్స్‌కి ఓటు వేసి ఉండేవాళ్ళేమో. ఎందుకంటే గెలుస్తుంది అంటే ఒకడు 10 మందికి చెప్తాడు. ఆ 10 మంది మనసు మారొచ్చు, మాకు మార్పు కావాలి అనుకోవచ్చు, గెలిపించొచ్చు కూడా. సో దెర్ ఆర్ ఛాన్సెస్. సో తమిళనాడులో అదే ఈ రోజున జరగబోతుంది. ఒక ఏడాదిలో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. 2026లో తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. 30 మంది హాస్టల్లో ఉన్నారు. రోజు ఇడ్లీ తింటున్నారు. సో కంప్లైంట్ చేశారు, మాకు ఇడ్లీ వద్దు అనుకున్నారు. ఓటు వేసి దేనికి ఎక్కువ ఓట్లు వేస్తే మేము ఆ టిఫిన్ మీకు పెడతాము అన్నారు అధికారులు. ఓట్లు వేశారు. 5 మంది పూరికి వేశారు, 5 మంది వడకి వేశారు, 5 మంది దోశకి వేశారు, 5 మంది ఉప్మాకి వేశారు. ఇంకో 10 మంది ఇడ్లీకి వేశారు. మళ్ళీ ఇడ్లీనే తినాల్సి వచ్చింది. ఈ పూరి, వడ, దోశ, ఉప్మా కలిసి మాట్లాడుకొని పూరి అనుకుని ఉన్నా, ఏదైనా అనుకుని ఉన్నా వాళ్ళే గెలిచేవాళ్ళు కదా. కనీసం ఆ ఇడ్లీ తినకుండా ఉండేవాళ్ళు. ఇక్కడ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి 2026 రాష్ట్ర ఎన్నికల్లో గెలవడానికి, హిందూ హేటర్స్ని ఎదుర్కోవడానికి ఈ అలయన్స్ చాలా అవసరం. సో కంగారు పడకండి. అన్నమలై గారిని మరింత బలమైన స్థాయిలో మనం చూస్తాం. ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చేసేది కేవలం బీజేపీ పార్టీలో మాత్రమే. కావాలని తప్పుడు ప్రచారం చేసి కార్యకర్త బలాన్ని తగ్గించాలని చూస్తారు. బీ అవేర్. మనం కూడా ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకి బలాన్ని ఇద్దాం. జై భారత్, జై హింద్.